మీ పిల్లలు చదువుకున్నది ఎగ్జామ్ హాల్లో రాయాలన్నా, కాంపిటేటివ్ ఎగ్జామ్ క్రాక్ చేయాలన్నా మెమరీ ముఖ్యం. మెమరీ అనేది గిఫ్ట్ కాదు, రైట్ టెక్నిక్ అండ్ ప్రాక్టీస్‌తో ఎవరైనా సాధించవచ్చు. వివరాలకు కాల్ చేయండి. మెమరీ ట్రైనింగ్ అనేది 5th క్లాస్ ఏజ్ నుంచి స్టార్ట్ చేస్తే 5th క్లాస్ నుంచి వాళ్ళు మెమరీ టెక్నిక్స్ అన్ని కూడా వాళ్ళు అర్థం చేసుకోగలుగుతారు. షీ స్టడింగ్ 5th క్లాస్. అలియాక్మన్, నీలం సంజీవరెడ్డి, జ్ఞాని జైల్సింగ్, వెంకట్రామ్, శంకర్ దయాళ్ శర్మ, కేఆర్ నారాయణ, ఏపీజే అబ్దుల్ కలాం. అట్మాస్ఫియర్ లో లేయర్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా దీని విత్ కిలోమీటర్స్ తో సహా చెప్పగలుగుతుంది. ట్రోపోస్పియర్ 0 to 12 kilometers, స్ట్రాటోస్పియర్ 12 to 50 kilometers, మెసోస్పియర్ 6th క్లాస్ లోనే 6 months లో ఉన్నటువంటి అన్ని ఇంపార్టెంట్ డేస్ ని కూడా చెప్పగలుగుతారు. January 11th ఎడ్యుకేషనల్ డే, January 12th ట్యూస్డే, January 15th ఆర్మీ డే. ఒకసారి చెప్తున్నాను. కంప్యూటర్ స్టోరేజ్ బిట్ బైట్, కిలోబైట్, మెగాబైట్, గిగాబైట్, టెరాబైట్, పెటాబైట్, ఎగ్జాబైట్, జెటాబైట్, యోటాబైట్. ఎట్లా గుర్తుపెట్టుకోవాలనేదే స్టోరీ మ్యాజిక్, అంతేగా టెక్నిక్. హలో ఎవ్రీవన్, నేను మీ కీర్తి. వెల్కమ్ టు ఐ డ్రీమ్. యు నో వాట్, సమ్మర్ వచ్చేసింది కదా, పిల్లల్ని ఎట్లా ఎంగేజ్ చేయాలా అని పేరెంట్స్ అందరూ తలమానికం అవుతూ ఉంటారు. ది బెస్ట్ ఐడియా ఐ హ్యావ్ టుడే ఈస్ ఇన్ దిస్ వీడియో. సో స్టే ట్యూన్, మొత్తం వీడియో అంతా చూడండి. బెనిఫిట్స్ మీకే ఉంటాయండి, ముందే చెప్తున్నాను. ఎస్, సో జనరల్గా సమ్మర్ వెకేషన్లో సమ్మర్ క్యాంప్స్కి పంపిద్దాము. ఎక్కడ పంపిద్దాము? మంత్రాలు, శ్లోకాలు ఏవైనా నేర్పిద్దామా? స్విమ్మింగ్ పూల్కి పంపిద్దామా? ఇండోర్ గేమ్సా, అవుట్డోర్ గేమ్సా? వేడి ఎక్కువ ఉంది, ఇట్లా రకరకాల ఆలోచిస్తూ ఉంటాం. ఈ మధ్యకాలంలో మెమరీ ట్రైనింగ్ పిల్లలకి, పెద్దలకి, అందరికీ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అయింది కాదంటారా? బికాస్ చాలా లో మెమరీ యూనో మనకి బెనిఫిట్స్ కనిపిస్తూ ఉన్నాయి. ఈజీగా మర్చిపోతూ ఉన్నారు పిల్లలు. పరీక్షల దాకా వెళ్తున్నారు కానీ చదివిందంతా మర్చిపోతున్నాం అంటున్నారు. సో హియర్ టుడే ఇన్ దిస్ వీడియో నాతో సునీత గారు ఉన్నారు. షీఈ్ ఆల్ ద వే ఫ్రమ్ భద్రాచలం. షీఈ్ అ మెమరీ ట్రైనర్ ఎక్స్పర్ట్. సో ఎలా ట్రైన్ చేయాలి, ట్రిక్స్ ఏంటి, ఆల్రెడీ ట్రైన్ అయిన పిల్లల్ని మనకి ఇంట్రడ్యూస్ చేస్తారు ఈరోజు ఈ వీడియోలో. సో దట్ థియరీ పార్ట్ కాకుండా ప్రాక్టికల్గా చూస్తేనే కదా మనందరికి కూడా నమ్మకం ఎక్కువ. సో హియర్ ఇస్ సునీత గారు. హాయ్ సునీత గారు. హాయ్ మ్యామ్. ఎస్ సార్, నేను చాలాసార్లు విన్నాను, చాలా వీడియోస్లో కూడా మీవి చూశానండి. డెఫినెట్గా పిల్లలకి ఈ సమ్మర్లో చాలా చాలా ఇంపార్టెంట్ అనిపించింది. సో ఒకసారి ఇంట్రడ్యూస్ చేయరా నాకు? నా పేరు సునీత. నేను భద్రాద్రి కొత్తగూడెం డిస్ట్రిక్ట్ నుంచి వచ్చానమాట, మణుగూరు నుంచి. మణుగూరులో మేము సక్సెస్ పార్క్ అకాడమీ అని ఇన్స్టిట్యూట్ రన్ చేస్తున్నాం. ఈ ఇన్స్టిట్యూట్లో పిల్లలకి మెమరీ ట్రైనింగ్ ఇస్తాం. 5th క్లాస్ నుంచి అబోవ్ 5th క్లాస్ ఉన్న అందరూ ఎవరైనా సరే ఈ మెమరీ ట్రైనింగ్ అనేది తీసుకోవచ్చు. నేను ఈ మెమరీ ట్రైనింగ్ ఫీల్డ్కి వచ్చి 6 years అవుతుంది. జాబ్ చేస్తూనే పిల్లలలో మెమరీ స్కిల్స్ డెవలప్ చేయాలి అనే ఉద్దేశంతో ఈ మెమరీ ట్రైనింగ్ నేను పర్సనల్గా నేర్చుకొని పిల్లలకు నేర్పిస్తున్నాను. ఎందుకు ఇది నేర్పించాల్సి వచ్చిన అవసరం వచ్చిందంటే, ఇంతకుముందు 30 years బ్యాక్ స్టూడెంట్స్ని తీసుకున్నట్లయితే వాళ్ళు చదువుకునేటువంటి స్టైల్ డిఫరెంట్గా ఉండేది. వాళ్ళంతటా వాళ్ళు గుర్తుపెట్టుకునే వాళ్ళు, చదువుకునేవాళ్ళు. కానీ ఇప్పుడున్న ఈ జనరేషన్లో పిల్లలకి ప్రతిదీ వాళ్ళు ఎలా చదువుకుంటున్నారో కూడా వాళ్ళకి తెలియట్లేదు. ప్రతిదాన్ని కూడా ఒకళ్ళు పక్కన కూర్చోబెట్టుకుని నేర్పించాల్సిన పరిస్థితి వచ్చేసింది. ఈ పిల్లలకి ఏమవుతుందంటే, ఇప్పుడున్న జనరేషన్లో పిల్లలకి వాళ్ళు ఒకటి చదువుతున్నారు, ఎగ్జామ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ డే అది గుర్తుండట్లేదు. అసలు ఎగ్జామ్ హాల్ దాకా వెళ్ళినప్పుడు చాలా మంది ఎంత డిప్రెసివ్ మోడ్లో ఉన్నారో పిల్లలందరూ, గుర్తుండట్లేదు చదివినట్టు. నైట్ అంతా చదువుతారు, ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళాక సేమ్ క్వశ్చన్ పేపర్లో కనబడుతుంది, కానీ ఆన్సర్ రాద్దామంటే గుర్తు రావట్లేదు. మరే సునీత గారు, నాకు కూడా వెళ్ళే ముందు చిన్న టెక్నిక్స్ తప్పకుండా మాకు చాలా ఇంపార్టెంట్ సునీత గారు. అయితే ఈ టెక్నిక్స్ ఇవన్నీ ఎందుకు పిల్లలు మర్చిపోతున్నారు అని ఆలోచించినప్పుడు, పిల్లలలో కొన్ని టెక్నిక్స్ అనేవి వీళ్ళు టెక్నిక్స్ లేకుండా చదువుతున్నారు. ఎందుకంటే మెమరీ అనేది ఇది గాడ్ గిఫ్ట్ కాదండి. అంటే కొంతమంది ఏమనుకుంటారంటే మెమరీ బై బర్త్ రావాలి, పుట్టుకతోనే మెమరీ వస్తుంది, వాళ్ళు మాత్రమే బాగా చదవగలుగుతారు, మిగిలిన వాళ్ళు చదవలేరు. కానీ అదంతా ఒట్టి మిత్ మాత్రమే. ఎవరైతే మెమరీ ఈజ్ అ స్కిల్, ఎవరైతే దీన్ని ట్రైన్ చేస్తారో, ఎవరైతే దీన్ని ప్రాక్టీస్ చేస్తారో విత్ రైట్ టెక్నిక్ తోటి, వాళ్ళు వాళ్ళ లాంగ్ లైఫ్లో అంటే లాంగ్ టైమ్ మెమరీలో ఇవి అన్ని విషయాలు స్టోర్ అవుతాయి, వాళ్ళు నేర్చుకున్న అన్ని విషయాలు కూడా. వెరీ వండర్ఫుల్ వర్డ్ యాక్చువల్గా. అంటే మా పిల్లలు ఇంతే అండి, మొద్దండి పాప అంటే కంపారిజన్స్ డెఫినెట్గా స్టార్ట్ అవుతూ ఉంటాయి. ఈ పిల్లలు ఈరోజు ఎగ్జాంపుల్ సెట్ చేస్తారు, అట్లా ఏమీ లేదు. మనం ట్రైన్ చేసుకోగలిగితే ప్రాపర్గా ఎవ్రీ చైల్డ్ కెన్ డూ దేర్ బెస్ట్. అందరూ ఒకటేలాగా ఉండాలని మనం కూడా కోరుకోదు, 5 fingers ఒకలాగా ఉండవు కాబట్టి. సో చూద్దాం ది బెస్ట్ వాట్ వీ కెన్ డూ ఫర్ దెమ్. సో స్టార్ట్ చేద్దామండి. మెమరీ ట్రైనింగ్ అనేది కంపల్సరీ ప్రతి ఒక్కరికి, నాట్ ఓన్లీ స్టూడెంట్స్, అందరికీ కూడా ఖచ్చితంగా అవసరం. నేను ట్రైన్ చేసిన మా స్టూడెంట్స్ని మీకు ఇంట్రడ్యూస్ చేస్తాం. స్టూడెంట్స్, ప్లీజ్ ఇంట్రడ్యూస్ యువర్ సెల్ఫ్. Hi ma'am, my name is Srihasi. I'm studying 5th class. Hi ma'am, my name is Gautam Krishna. I'm studying 6th class. Hi ma'am, my name is Vishalini. I'm studying in 5th class. Hi ma'am, I'm Chakrika. I'm studying 8th class. Okay. Hi ma'am, I'm Nishalini. I'm studying in 9th class. 9th class. Okay.
సో 5, 6, 7, 8, 9 స్టూడెంట్స్ ఉన్నారు ఈరోజు. ఎలా ట్రైన్ చేశారు వీళ్ళని, ఏమేమి చేసి చూపించబోతున్నారు? నాకైతే చాలా చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుందండి. ఎందుకంటే చక్కగా 2 ఫోన్ నంబర్లు కూడా గుర్తుండవు నాకు. రేపు ఏం షెడ్యూల్ ఉందో కూడా నాకు ఈరోజు ఒక అసిస్టెంట్ ఉన్నారు హెల్ప్ చేయడానికి. అలాంటిది పిల్లలు ఏం వండర్స్ క్రియేట్ చేస్తారో ఐ రియలీ వాంట్ టు సీ ఇట్. సో ఎలా స్టార్ట్ చేస్తారు? ఫస్ట్ మా స్టూడెంట్ శ్రీహాస్య, ఎందుకంటే మెమరీ ట్రైనింగ్ అనేది 5th క్లాస్ ఏజ్ నుంచి స్టార్ట్ చేస్తే 5th క్లాస్ నుంచి వాళ్ళు మెమరీ టెక్నిక్స్ అన్నీ కూడా వాళ్ళు అర్థం చేసుకోగలుగుతారు. ఓకే, షీ స్టడింగ్ 5th క్లాస్. ఇప్పుడు శ్రీహాస్య, ఇండియాకి ఫస్ట్ ప్రెసిడెంట్ ఎవరు? బాబు రాజేంద్ర ప్రసాద్. ఇప్పుడు ప్రెసిడెంట్ ఎవరు? ద్రౌపది ముర్ము. ఇప్పుడు మామూలుగా జనరల్ నాలెడ్జ్ ఉన్న ప్రతి స్టూడెంట్ కూడా ఫస్ట్ ప్రెసిడెంట్ ఎవరు, ఇప్పుడు ప్రెసిడెంట్ ఎవరు చెప్పగలుగుతారు. మీరు చెప్పగలుగుతున్నారా? మీరు కూడా మెమరీ టెస్ట్ చేసుకోండి, చూస్తున్న వాళ్ళు, పెద్దలు పిల్లలు అందరూ కూడా. ఇప్పుడు మొత్తం ఇండియాకి ఎంతమంది ప్రెసిడెంట్స్గా వర్క్ చేశారు? 15. వాళ్ళందరి నేమ్స్ చెప్పమ్మా. బాబు రాజేంద్ర ప్రసాద్, సర్వేపల్లి రాధాకృష్ణ, జాకీ హుసేన్, వివిగిరి, ఫక్రుద్దీన్, అలీ అక్బర్, నీలం సంజీవరెడ్డి, జ్ఞాని జైల్ సింగ్, వెంకట్రామ్, శంకర్ దయాల్ శర్మ, కేఆర్ నారాయణ, ఏపీజే అబ్దుల్ కలాం, ప్రతిభా పాటిల్, ప్రణబ్ ముఖర్జీ, రామ్నాథ్ కోవింద్, ద్రౌపది ముర్ము. ఓకే, ఇది చెప్పగలుగుతారు మేడం. వీటితో పాటుగా అట్మాస్ఫియర్లో లేయర్స్ ఉంటాయి. ఈ అట్మాస్ఫియర్ లేయర్స్ 5 లేయర్సే ఉంటాయి. కానీ వీటిలో ఏంటంటే ఫస్ట్ ఏంటి, సెకండ్ ఏంటి, చాలా డిగ్రీ చేసిన వాళ్ళకి కూడా ఫస్ట్ లేయర్ ఏంటి, సెకండ్ లేయర్ ఏంటంటే కొంచెం కన్ఫ్యూజన్ వస్తుంది. ఒక పెసర్ ఆగుతాం, ఎందుకంటే 0 నుంచి ఇన్ని కిలోమీటర్స్ వరకు ఒక లేయర్, తర్వాత ఒకటైనా కిలోమీటర్స్ వైజ్గా డివైడ్ చేయబడి ఉంటాయి. ఇవన్నీ కూడా దీని విత్ కిలోమీటర్స్తో సహా చెప్పగలుగుతుంది. శ్రీహాస్య, అట్మాస్ఫియర్ లేయర్స్. Troposphere 0 to 12 kilometers, stratosphere 12 to 50 kilometers, mesosphere 50 to 85 kilometers, thermosphere 85 to 600 kilometers, exosphere 600 and above. Troposphere weather, stratosphere aeroplanes flying area, mesosphere coldest layer, stratosphere hottest layer, exosphere mixed to space. ఓకే, సో ఇవన్నీ టెక్నిక్స్ తో కూడుకున్నవా లేకపోతే మెమరైజా, అంటే మెమరింగ్ లాగా? ఇవన్నీ కూడా బట్టింది కాదు. ప్రతిదీ నేర్చుకోవడానికి ఏంటంటే ఇప్పుడు పట్టింది ఏంటంటే ఎగ్జామ్ టైంలో పిల్లలు పట్టేస్తారు, ఆఫ్టర్ ఎగ్జామ్ వాళ్ళకి గుర్తుండదు. కానీ ఇప్పుడు దీన్ని నేర్చుకున్న దాన్ని లైఫ్ లాంగ్ అనమాట, లాంగ్ టర్మ్ మెమరీలో గుర్తుండిపోతుంది, ఎప్పటికీ మర్చిపోవడం అనేది జరగదు. ఓకే, ఇప్పుడు బాబు 6th క్లాస్. గౌతమ్ కమ్ హియర్. బాబు పేరు గౌతమ్ కృష్ణ 6th క్లాస్ చదువుతున్నాడు. ఇప్పుడు మనకి ఎవ్రీ మంత్ కొన్ని ఇంపార్టెంట్ డేస్ ఉంటాయి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఎలా ఉంటుందంటే ప్రతి మంత్లో 12 monthsలో ఎవ్రీ మంత్లో ఉన్న ఇంపార్టెంట్ డేస్ అన్ని గుర్తుపెట్టుకోవాలి. అది ఎగ్జామ్లో ఏ మంత్ నుంచి ఏ ఇంపార్టెంట్ డేట్ అడుగుతారు అనేది తెలియదు. కానీ గౌతమ్ కృష్ణ అట్ ద ఏజ్ ఆఫ్ 11 6th క్లాస్లోనే 6 monthsలో ఉన్నటువంటి అన్ని ఇంపార్టెంట్ డేస్ని కూడా చెప్పగలుగుతాడు. ఓకే, గౌతమ్ కృష్ణ జనవరి ఇంపార్టెంట్ డేస్. January 9th NRS Day, January 11th Educational Day, January 12th Youth Day, January 15th Army Day, January 24th Girls Day, January 25th National Lotus Day, January 26th Republic Day, January 29th National Newspapers Day, January 30th Leprosy Day and Amaraveli Dinotsavam. ఫిబ్రవరి ఇంపార్టెంట్ డేస్. February 2nd World Wetlands Day, February 4th World Cancer Day, February 6th International Day of Zero Tolerance from Female Genetic Mutilation, February 13th World Radio Day, February 14th Saint Valentine's Day, February 21st World Mother Language Day, February 27th World NGO Day, February 28th National Science Day and C.V. Raman's birthday. మార్చ్ ఇంపార్టెంట్ డేస్. March 3rd World Wildlife, March 4th World Safety Day, March 8th World Women's Day, March 15th National World Consumer Rights Day, March 16th National Vaccination Day, March 20 World Sparrow Day, March 21 World Forest Day, March 22 World Water Day, March 23 Shahid Divas, March 27 World Theatre Day. ఇలా అన్ని మంత్స్ 12 months వరకు కూడా వీళ్ళు మెమరైజ్ చేయగలుగుతారు. ఇప్పుడు తిని స్టార్ట్ చేసి 6 months వరకు మెమరైజ్ చేశాడనమాట. ఓకే, ఇదంతా ఒక టెక్నిక్ తోటే సాధ్యం. ఇది మనం ఇప్పుడు జనవరిలో ఉన్న ఇంపార్టెంట్ డేస్ ఒక 15 ఇంపార్టెంట్ డేస్ ఉంటాయి. ఇవన్నీ కూడా చదివినప్పుడు అప్పుడు వచ్చినట్టే అనిపిస్తాయి. ఒక 1 month తర్వాత మళ్ళీ అడిగామనుకోండి మళ్ళీ గుర్తుండవు మరి. కానీ ఇప్పుడు దీనికి ఏంటంటే ఇవన్నీ తను మెమరైజ్ చేశాడు, 6 months మెమరైజ్ చేశాడు కదా. 6 months మెమరైజ్ చేశాడు. టైమింగ్ అంత పడుతుందా? 6 months అంటే జనవరి ఫిబ్రవరి అలా మెమరైజ్ చేయడానికి టెక్నిక్ నేర్చుకుంటే తక్కువ టైంలో మెమరైజ్ చేయగలుగుతాం. ఓకే, ఇవన్నీ మెమరైజ్ చేసిన తర్వాత ఇప్పుడు బాబుని తను నిద్రపోతున్నప్పుడు లేచి జనవరి ఇంపార్టెంట్ డేస్ చెప్పన్నా కూడా వెంటనే చెప్పేస్తాడు. ఈవెన్ 1 month తర్వాత మధ్యలో ఏం ప్రాక్టీస్ లేదు, 1 month తర్వాత అడిగినా కూడా చెప్పగలుగుతాడు. రైట్, అంటే ఒక్కొక్క కాన్సెప్ట్ కి ఒక్కొక్క టెక్నికా లేదంటే ఆ టెక్నిక్ తోనే ఇవన్నీ నేర్చుకోవచ్చా? వాట్ ఎవర్ ఇట్ మేబీ. అంటే ఇప్పుడు కొన్ని టెక్నిక్స్ ఉంటాయి మెమరీలో, సర్టెన్ గా ఒక 4 to 5 టెక్నిక్స్ ఉంటాయి. ఈ టెక్నిక్ ని మనం ఏ కాన్సెప్ట్ కి ఎలాంటి టెక్నిక్ యూస్ చేయాలి అనేది మనం స్టూడెంట్స్ కి చెప్తాం. అదే నేర్పిస్తారు మీరు. అయితే ఏమవుతుందంటే మేడం అంటే మెమరీ ట్రైనింగ్ లో బేసిక్ గా కొన్ని టెక్నిక్స్ చెప్పేస్తారు పిల్లలకి. ఈ టెక్నిక్ చెప్పేశారు. ఇప్పుడు నేను బాబుకి ఒక టెక్నిక్ నేర్పించాను. ఆ టెక్నిక్ నేర్పించిన తర్వాత అది ఎకడమిక్స్ లో ఎలా యూస్ చేసుకోవాలో చాలా మంది మెమరీ ట్రైనర్స్ అక్కడ అది చెప్పరు. నేను మెమరీ ట్రైనింగ్ కి నేను పర్సనల్ గా అటెండ్ అయినప్పుడు కూడా నేను కూడా అదే ప్రాబ్లం ఫేస్ చేశాను. వీళ్ళు కూడా టెక్నిక్ నేర్పించారు. ఈ టెక్నిక్ ఎకడమిక్స్ లో యూస్ చేయనప్పుడు నాకు ఎందుకు ఈ మెమరీ టెక్నిక్? అంతే కదా, నాకు అవసరం లేదు. రోజువారీ జీవితంలో వాళ్ళకి యూజ్ అవ్వాలనే కదా.
అందుకని నేను మళ్ళీ దీన్ని అప్లికేషన్ మెథడ్లోకి తీసుకొచ్చి పిల్లల అకాడమిక్స్కి దీన్ని ఎలా యూస్ చేయొచ్చు అనే దాని మీద వర్కౌట్ చేసి మళ్ళీ వీళ్ళ అకాడమిక్స్కి దీన్ని కంబైన్ చేస్తూ పిల్లలకి అలా మెమరీ టెక్నిక్స్ నేర్పిస్తాం అనమాట. సో దట్ ఈస్ వేర్ యూ స్టాండ్ స్పెషల్. మిగతా వాళ్ళకి మన ఇన్స్టిట్యూషన్ కి దట్ ఈస్ ద డిఫరెన్స్. అంటే టెక్నిక్ చెప్పి వదిలేయడం కాదు, వాళ్ళ అకాడమిక్స్లో వాళ్ళు ఎలా దాన్ని యూస్ చేయాలి. ఇప్పుడు సైన్స్ కాన్సెప్ట్ చదివేటప్పుడు ఎలాంటి టెక్నిక్ యూస్ చేయాలి, సోషల్లో ఒక థియరీ పార్ట్ చదివేటప్పుడు ఎలాగా దీన్ని అప్లై చేయాలి, మ్యాథ్స్ నేర్చుకుంటున్నారు ఒక ఫార్ములాస్ లిస్ట్ ఆఫ్ ఫార్ములాస్ గుర్తుపెట్టుకోవాలి, ఎలాగా దీన్ని ఎలాంటి టెక్నిక్ యూస్ చేయాలి, ఇట్ డిపెండ్స్ అనమాట. దాన్ని బట్టి మనం చెప్తాం. రైట్. సో వాట్ నెక్స్ట్? మళ్ళీ నెక్స్ట్ ఏ మ్యాజిక్ చూపించబోతున్నారు? విశాలిని 5th క్లాస్ చదువుతుంది. విశాలిని కమ్ హియర్. గౌతమ్, విశాలిని 5th క్లాస్ చదువుతుంది. ఇప్పుడు 5th క్లాస్ పాపని జనరల్గా మనం అడిగితే హూ ఈజ్ అవర్ ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్? జవహర్లాల్ నెహ్రూ. ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ ఎవరు? నరేంద్ర మోడీ. ఇప్పుడు ఇది చెప్పేస్తారు. 5th క్లాస్ పాప అంటే ఈవెన్ 2nd క్లాస్ 1st క్లాస్ వాళ్ళు చెప్పేస్తున్నారు. ఎంతమంది ప్రైమ్ మినిస్టర్స్గా వర్క్ చేశారు వాళ్ళందరి పేర్లు చెప్పు. జవహర్లాల్ నెహ్రూ, లాల్ బహదూర్ శాస్త్రి, ఇందిరా గాంధీ, మొరార్జీ దేశాయ్, చరణ్ సింగ్, రాజీవ్ గాంధీ, బీపీ సింగ్, చంద్రశేఖర్, పివి నరసింహారావు, అటల్ బిహారీ వాజ్పేయి, హెచ్డి దేవగౌడ, ఏకే గుజరాల్, మన్మోహన్ సింగ్, నరేంద్ర మోడీ. వీటితో పాటుగా మేడం ఇప్పుడు కంప్యూటర్ స్టోరేజ్ ఉంటుంది, బిట్ బైట్, ఇప్పుడు మనం కిలో బైట్, మెగాబైట్, కేబీలు, ఎంబీలు అంటున్నాం. ఇవన్నీ ఎన్ని ఉంటాయో అవన్నీ కూడా తను లిస్ట్ మొత్తం చెప్తాను విత్ ఆర్డర్ అనమాట. ఆర్డర్లో చెప్తాను. ఒకసారి చెప్తున్నాను. కంప్యూటర్ స్టోరేజ్ బిట్ బైట్, కిలోబైట్, మెగాబైట్, గిగాబైట్, టెరాబైట్, పెటాబైట్, ఎగ్జాబైట్, జెటాబైట్, యోటాబైట్. ఇప్పుడు ఇక్కడ వరకు అంటే మనం వాడేది ఇప్పటి వరకే వాడుతున్నాం కాబట్టి ఇంతవరకు లిస్ట్ అన్నమాట. అంటే దేని తర్వాత ఏది ఇప్పుడు ఎట్లా గుర్తు పెట్టుకోవాలనేది స్టోరీ మ్యాజిక్ టెక్నిక్. ఇప్పుడు ఈ కంప్యూటర్ స్టోరేజ్ గుర్తుపెట్టుకోవడంలో స్పెషల్ ఏంటంటే నెక్స్ట్ ఇప్పుడు బిట్ తర్వాత బయట తర్వాత కిలో బయట దేని తర్వాత ఏంటి అనేది గుర్తుండదు. ఇప్పుడు అంతా మనం పెటా బయట ఉంటుంది, యోటా బయట ఉంటుంది, జెటా బయట ఇట్లా చెప్పేయచ్చు. ఆర్డర్ అనేది సమ్ టైమ్స్ కొన్నిటికి అలా ఆర్డర్ లో గుర్తుపెట్టుకోగలుగుతారు. రైట్.